వీనస్లో మండే సెగలు, మార్స్లో గడ్డకట్టించే చలి, జూపిటర్లో భయంకరమైన తుఫాన్లు. ఈ 3 ప్రమాదకరమైన పరిస్థితులు ఒకే చోట ఉండే గ్రహం ఏదైనా ఈ యూనివర్స్లో ఉందా? ఉన్నాయేమో తెలియదు, కానీ వచ్చే కొన్ని వందల ఏళ్లలో మన సోలార్ సిస్టంలో అలాంటి ఒక గ్రహం తయారు కాబోతోంది. అది మరెక్కడో కాదు, మన భూమి మీదనే. ఒకవైపు వ్యవసాయం చేయడానికి భూమి ఉండదు, మరోవైపు మనుషులు బ్రతకడానికి సరైన వాతావరణం ఉండదు. ఇప్పటికే ఐస్లాండ్ గవర్నమెంట్ దీని గురించి క్లైమేట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. దీనికి కారణం AMOC. కేవలం ఐస్లాండ్ మాత్రమే కాదు, ఇండియాతో సహా ప్రపంచం అంతా ఇప్పుడు అలర్ట్ మోడ్లో ఉన్నాయి. ఎందుకంటే మన భూమి మీద జరిగే AMOC ప్రాసెస్ ఆగిపోతోంది. దీనివల్ల మనుషులకు చాలా ప్రమాదమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. భూమి మీద కొన్ని చోట్ల దీర్ఘకాలం పాటు ఐసేజ్ వస్తుంది, కొన్ని చోట్ల శరీరం కాలిపోయేంత వేడుంటుంది, మరికొన్ని చోట్ల గడ్డ కట్టేంత చలి, తుఫాన్లు, వరదలు, వర్షాలు. ఇది ఏదో కథ, థియరీ లేదా ఊహించిన విషయం కాదు. ఇది నిజమైన పరిస్థితి, మనం ఎదుర్కోవాల్సిన భవిష్యత్తు కూడా. అసలు ఈ AMOC అంటే ఏంటి? దీనివల్ల మన అడ్వాన్స్మెంట్ ఎందుకు అంతలా మారిపోతుంది? అసలు ఈ మార్పు మనం తట్టుకోగలమా? ఈరోజు ఈ వీడియోలో ఈ వినాశనం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు విషయానికి వస్తే, ఇది మన భూమి, కానీ చూడ్డానికి వేరేలా ఉంది కదా. శాటిలైట్ నుంచి చూస్తే ఈ భూమి పైభాగం అంతా ఒక తెల్లని దుప్పటి పరుచుకుంటూ ఉంది. యూరప్, రష్యా, నార్త్ అమెరికా ఉన్న చోట ఇప్పుడు కేవలం మంచు మాత్రమే ఉంది. ఎంత గట్టిగా అంటే ఆఖరికి సముద్రాలు కూడా గడ్డ కట్టిపోయి సాలిడ్ ఐస్లా మారిపోతున్నాయి. అక్కడ గాలి ఎప్పుడూ చల్లగా ఉంటుంది, టెంపరేచర్ -30 degrees. ఇక్కడ మనుషులు బ్రతకడం అసాధ్యం. ఇది పూర్తిగా ఒక మంచు ఎడారిలా మారుతోంది. అదే భూమి కింద భాగం అంటే సౌత్ వైపు చూస్తే పరిస్థితి పూర్తిగా వ్యతిరేకం. అక్కడ ఇంత నిప్పుల మండుతోంది, నీళ్లు మరిగిపోతున్నాయి, నేల గాజులా గట్టిగా తయారవుతోంది. ఈ వేడిలో, ఈ విష వాతావరణంలో ఏం బ్రతకలేవు. చెట్లు లేవు, పంటలు లేవు, కేవలం మండుతున్న నేల మాత్రమే. కానీ అసలైన భయం ఈ 2 ఎక్స్ట్రీమ్స్లో కాదు, ఈ రెండిటి మధ్యన ఉన్న ప్రాంతంలో. మ్యాప్లో చూస్తే అది నార్మల్గా అనిపించవచ్చు, కానీ ఇక్కడ ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. ఎంత పెద్ద వర్షం అంటే ఊళ్ళు, నగరాలు, ఆఖరికి దేశాలు కొట్టుకుపోయేంత. ప్రతి గంట భయంకరమైన గాలులు, తుఫాన్లు ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నాయి. మొదట ఈ వర్షాన్ని చూసిన వాళ్ళు ఆ గాలి వేగానికి, నీటి ధాటికి తట్టుకోలేక చనిపోయారు. అయితే అంతరిక్షం చూస్తే భూమి ఇప్పుడు 3 ముక్కల్లాగా కనిపిస్తోంది. పైన మంచు ఎడారి, కింద మండుతున్న నరకం, మధ్యలో వరదల్లో చిక్కుకుపోయిన ప్రాంతం. సైంటిస్టులు దీన్ని ఫ్యూచర్ ఎర్త్ అంటున్నారు. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? దీనికి సమాధానం మనమే ఈ నీలి గ్రహాన్ని ఇలా మారుస్తున్నాం. ఇది అర్థం కావాలంటే మనం AMOC గురించి తెలుసుకోవాలి. అంటే అట్లాంటిక్ మెరిడియనల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్. దీన్ని సముద్రంలో కనిపించని ఒక కన్వేయర్ బెల్ట్ లాగా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెస్లో సముద్రం యొక్క ఈక్వేటర్ నుంచి వేడి నీళ్లు సర్ఫేస్ మీద నార్త్ వైపు వెళ్ళాయి. అక్కడికి చేరాక టెంపరేచర్ చల్లబడ్డం వల్ల ఆ నీటి డెన్సిటీ పెరిగి బరువుకి కిందకి మునిగిపోతుంది. మళ్ళీ సముద్రం అడుగున తిరిగి సౌత్ వైపు ప్రయాణిస్తాయి. ఈ సైకిలే భూమి టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తూ క్లైమేట్ని స్టేబుల్గా ఉంచుతోంది. దీన్నే AMOC అంటారు. కానీ ఈ బ్యాలెన్స్ ఇప్పుడు దెబ్బతింటోంది. పోలార్ రీజియన్స్ ఇంతకు ముందెప్పుడూ లేనంత వేగంగా వేడెక్కుతున్నాయి. ఇదివరకు ఇక్కడ తెల్లని మంచు ఉండేది, అది సూర్యరశ్మి రిఫ్లెక్ట్ చేసేది. కానీ మంచు కరిగే కొద్దీ కింద ఉన్న నల్లని నేల, సముద్రపు నీరు బయటపడుతున్నాయి. ఇవి సూర్యరశ్మిని పీల్చుకోవడం వల్ల టెంపరేచర్ ఇంకా పెరుగుతోంది. వేడి పెరగడం వల్ల మంచు ఇంకా వేగంగా కరుగుతోంది. దీన్నే ఐస్ లాస్ ఫీడ్బ్యాక్ లూప్ అంటారు. అంటే వేడి తనని తాను ఇంకా పెంచుకోవడం. దీనివల్ల సముద్రంలోకి భారీ మొత్తంలో మంచు కరిగిన నీళ్లొస్తున్నాయి. ఇక్కడే అసలు సమస్య. AMOC ఉప్పు నీటి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఉప్పు నీరు బరువుగా ఉండి సులభంగా కిందకి మునుగుతుంది కాబట్టి. కానీ మంచినీళ్లు తేలిగ్గా ఉంటాయి, అందుకే అవి కిందకి వెళ్ళవు. ఎప్పుడైతే నీళ్లు కిందకి మునగవు, AMOC ప్రాసెస్ నెమ్మదించడం మొదలు పెడుతుంది. ఈరోజు శాటిలైట్ మేనేజ్మెంట్ డీప్ ఓషన్ సెన్సార్స్ చూపిస్తున్న దాని ప్రకారం AMOC ఇదివరకులా బలంగా పనిచేయడం లేదు. సైంటిస్టుల అంచనా ప్రకారం వచ్చే 50 నుంచి 60 ఏళ్లలో ఈ సర్క్యులేషన్ పూర్తిగా కుప్పకూలొచ్చు. అదే జరిగితే ప్రపంచం యొక్క న్యాచురల్ క్లైమేట్ కంట్రోల్ విరిగిపోతుంది. యూరప్ ఒక్కసారిగా డీప్ ఫ్రీజ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ టెంపరేచర్ 10 డిగ్రీల వరకు పడిపోవచ్చు. నార్త్ అమెరికాలో విపరీతమైన చలి, తుఫాన్లు రావచ్చు. ఇక సౌత్ ఏషియా, ముఖ్యంగా ఇండియాలో ఋతుపవనాలు అంటే మాన్సూన్ గతి తప్పుతాయి. కొన్నిసార్లు అసలు వర్షమే పడదు. కొన్నిసార్లు ఎంత ఎక్కువ పడుతుందంటే నగరాలు, పొలాలు పూర్తిగా కొట్టుకుపోతాయి. ప్రపంచంలో వేరువేరు చోట్ల టెంపరేచర్స్ ఎంత ఎక్స్ట్రీమ్గా మారుతాయంటే బ్రతకడమే ఒక ఛాలెంజ్గా మారుతుంది. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే AMOC పూర్తిగా ఆగిపోయాక ఈ పరిస్థితి ఇంకా భయంకరంగా మారుతూనే ఉంటుంది. భూమి మీద వెదర్ ప్యాటర్న్ మనం ఊహించలేనంతగా మారుతుంది. చివరికి మనుషులు బ్రతకడం అసాధ్యమనే స్థాయికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు భూమి మనం మొదట్లో చూసినట్టుగానే తయారవుతుంది. పైన మృత్యువునిచ్చే మంచు, కింద మంటలు, మధ్యలో ఆగని వరదలు.
ఇదంతా కేవలం కల్పన కాదు సుమా. మన చేతులతో మనమే మన గ్రహాన్ని భవిష్యత్ ఉత్పాతంలోకి నెడుతున్న నిజం. అసలు ఈ అంతులేని విధ్వంసం చూడ్డానికి ఎలా ఉంటుంది? దీని నుంచి మనం తప్పించుకోగలమా? మనల్ని మనం కాపాడుకోగలమా? ఏఎంఓసి ఆగిపోవడం, గ్లోబల్ వార్మింగ్ పీక్ చేరడం వల్ల వచ్చే మార్పులు ముందుగా మన భూమి మీద ఉన్న జీవరాశి అంటే బయోడైవర్సిటీ మీద ప్రభావం చూపిస్తుంది. ఇది మనం ఆల్రెడీ చూస్తున్నాం కూడా. ఏఎంఓసి నెమ్మదించడం వల్ల లక్షల ఏళ్ల నుంచి ఉన్న జీవజాతులు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి. ఎలా అంటే ఎవరో కనిపించని చేత్తో భూమి యొక్క బయోలాజికల్ పుస్తకంలో పేజీలను చింపేస్తున్నట్టు. ఉదాహరణకు కొరల్ రీఫ్స్ ఒకప్పుడు సముద్రంలో రంగురంగుల నగరాల్లో ఉండేవి. ఇప్పుడు కేవలం అస్థిపంజరాల్లా మారాయి. వలస పక్షులు దారి మర్చిపోతున్నాయి. ఎందుకంటే వాటి నావిగేషన్ సిస్టమ్ క్లైమేట్ సిగ్నల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అవి ఇప్పుడు డిస్టర్బ్ అయిపోయాయి. కొన్ని జాతులు అంతరించిపోయాయి. వ్యవసాయం మీద కూడా ముప్పు వచ్చింది. వరి, గోధుమ, పప్పు ధాన్యాలు ఇవన్నీ ఒక ఫిక్స్డ్ సీజనల్ ప్యాటర్న్ మీద ఆధారపడుతున్నాయి. వాతావరణం సరిగ్గా ఉండనప్పుడు రైతులు ప్లాన్ చేసుకోలేరు. రైతులు ప్లాన్ చేసుకోకపోతే పంటలు పండవు. పంటలు పండకపోతే కరువు వస్తుంది, చావులు చూడాల్సి వస్తుంది. ఇది కేవలం ఎకనామిక్ సమస్య కాదు, మనుగడ ప్రశ్న. ఆహారం సరైన టైంకి పండకపోతే ధరలు పెరిగిపోతాయి. ధరలు కంట్రోల్లో లేకపోతే పేదరికం. అంతేకాదు, మారుతున్న వాతావరణం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దెబ్బతీస్తోంది. హైవేలు ప్రతి సంవత్సరం కరిగిపోతున్నాయి, పగుళ్ళు వస్తున్నాయి, కాంక్రీటు వంతెనలు దెబ్బతింటున్నాయి. మన బిల్డింగ్స్ ఇటువంటి గాలికి, వర్షాలకి తట్టుకోలేవు. మరోపక్క ఈ ప్రాసెస్లో గ్లేసియర్స్ కరిగి సముద్ర మట్టం పెరుగుతోంది. దీనివల్ల సముద్రపు ఒడ్డు ఉండే ప్రాంతాలు కొట్టుకుపోతాయి. మన ఇండియన్ సబ్ కాంటినెంట్ విషయానికి వస్తే దగ్గర 7,500 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఇప్పుడు స్టేబుల్గా లేదు. ఇండియన్ ఓషన్లో సీ లెవెల్ పెరిగే స్పీడ్ గత 2 దశాబ్దాల్లో డబుల్ అయింది. ఇది వరదలా రాదు, సైలెంట్గా ముంచేస్తుందంతే. కోల్కతా, చెన్నై, ముంబై ఇలాంటి నగరాల్లో హ్యూమిడిటీ లెవెల్స్ ఎంత పెరిగాయంటే మనిషి శరీరం పనిచేస్తుంది కానీ చాలా ఇబ్బందిగా స్ట్రగుల్ అవుతుంది. ఇండియాలోని నార్త్ వైపు ఎండల్లో టెంపరేచర్ 50 డిగ్రీలకు వెళ్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచమంతా ఇదే పరిస్థితి. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఏఎంఓసి ఫ్లో కేవలం తగ్గినప్పుడే. ఇంకా ఆగిపోలేదు. ఒకసారి ఊహించుకోండి, అది ఆగిపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. క్లైమేట్ సైంటిస్టులు దీన్ని క్యాస్కేడింగ్ క్లైమేట్ ఈవెంట్స్ అంటున్నారు. అంటే ఒక ఈవెంట్ మరొక దాన్ని ట్రిగర్ చేస్తుంది, డామినో లైవ్ లాగా. ఇందులో పడబోయే మొదటి పీస్ ఏఎంఓసి ఫ్లో ఆగిపోవడం. ఏఎంఓసి ఆగిపోతే మన సముద్రాలు భూమి మీద క్లైమేట్ని ఎలా ధ్వంసం చేస్తాయో చూసాం. ఇది ఎందుకు జరుగుతోందో, మనల్ని ఎలా నాశనం చేస్తుందో తెలిసినా కూడా మనం దీన్ని ఆపడానికి ఏం చేయట్లేదు. అసలు మనం ఏఎంఓసి వాటర్ ఫ్లోని మళ్ళీ సరిచేయగలమా, లేదా ఆగిపోకుండా ఆపగలమా? ఇప్పుడు ప్రపంచంలో సీజన్స్ అనేవి విడివిడిగా లేవు. ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం అనే ఆ పాత తీరం పోయింది. ఇప్పుడు వాతావరణం క్యాలెండర్ ప్రకారం కాదు, గందరగోళం ప్రకారం నడుస్తోంది. కొన్ని చోట్ల నెలల తరబడి వేడి ఎంత పెరుగుతుందంటే బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరిగిపోతున్నాయి. చెట్లు ఎండిపోయి డొల్లగా మారుతున్నాయి. వర్షాలు పడట్లేదు, వేడి ఎక్కువ అవుతుంది. మరొక వైపు చలిగాలులు అస్సలు ఆగడం లేదు. ఏదో భూమిని తీసుకెళ్లి ఐస్లో పెట్టినట్టుంది. ఎగ్జాంపుల్ ప్రస్తుత శీతాకాలం. మరి మనకు ఇలాంటి ప్రపంచం కావాలా? ఖచ్చితంగా వద్దు కదా. ఇది కేవలం హెచ్చరిక కాదు, జరుగుతున్న నిజం అని తెలియాలి. దీన్ని మనం ఆపగలమా? భవిష్యత్తుని మార్చగలమా? సమాధానం అవును, మార్చగలం. కానీ అది అంత సులభం కాదు. దీని పరిష్కారం సైన్స్లో దాగిలేదు, ఒక సాధారణ నిజంలో ఉంది. మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, ఇండస్ట్రియల్ ఎమిషన్స్ని అర్జెంటుగా తగ్గించాలి. ఇక్కడ సమస్య పరిష్కారం దొరకపోవడం కాదు, మనం దాన్ని వాయిదా వేస్తుండడం. ఎప్పుడైనా భూమి తనంతట తానే బాగుపడుతుందిలే అని ఆశపడడం. కానీ అది ఎప్పటికీ జరగదు. పరిస్థితి ఇంకా దిగజారుతుంది. ఇక్కడ కొత్త ప్రశ్న వస్తుంది. ఒకవేళ ఈ మార్పుని ఆపలేకపోతే మనుషులు ఈ కొత్త భూమి మీద బ్రతకగలరా? మనం ఈ కొత్త ఎన్విరాన్మెంట్కి అలవాటు పడగలమా? దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు 3 దారుల్లో ఆలోచిస్తున్నారు. మొదటిది అడాప్టేషన్, అంటే ప్రపంచం మారుతున్న కొద్దీ మనల్ని మనం మార్చుకోవడం. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, సముద్ర మట్టాలు పెరగడం, వింత వాతావరణాన్ని తట్టుకోవడం. రెండోది స్టెబిలైజేషన్, ఎకోసిస్టమ్ కుప్పకూలిపోకుండా మెల్లగా ఆపడం, అడవులను కాపాడడం, సముద్రాలను మళ్లీ సరిచేయడం. దీనివల్ల భూమి యొక్క ఫంక్షన్ ఒక మిషన్ లాగా చెడిపోకుండా ఉంటుంది. మూడోది రీస్టోరేషన్. ఇది చాలా పెద్ద ప్లాన్. జియో ఇంజనీరింగ్, కార్బన్ క్యాప్చర్ సిస్టమ్ ద్వారా భూమిని మళ్లీ పాత స్థితికి తీసుకురావడం. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్లా ఉన్నా దీని మీదే ఎక్కువ రీసెర్చ్ జరుగుతోంది. అయితే ఈ మూడింటిలో ఏది మన భవిష్యత్తుని కాపాడుతుందో ఏ సైంటిస్ట్కి, ఏ గవర్నమెంట్కి తెలియదు. ప్రపంచం ఇప్పుడు ఆశ, భయం రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతోంది. కొన్ని చోట్ల వేడిని తట్టుకునే పంటలు పండిస్తున్నారు, ఆర్టిఫిషియల్ రీసెర్చ్ జరుగుతోంది. మరికొన్ని చోట్ల క్లైమేట్ మైగ్రేషన్, వలసల కోసం యుద్ధాలు, తీర ప్రాంతాలు మునిగిపోవడం చూస్తున్నాం. మనం ఎప్పుడూ పట్టించుకొని ఒక నిజాన్ని భూమి ఇప్పుడు మనకు అర్థమయ్యేలా చేస్తోంది. అదేంటంటే మనం ఈ గ్రహానికి యజమానులం కాదు, ఒక సున్నితమైన బ్యాలెన్స్ మీద బ్రతుకుతున్నాం అంతే.
మనం ఆ బ్యాలెన్స్ని చెడగొట్టాం. అందుకే ఆ భవిష్యత్తుని మనం రుచి చూడబోతున్నాం. ఈ రీసెట్లో మనుషులకి చోటు ఉంటుందా లేక మనం కూడా అంతరించిపోతాం అనేది ఆ భూమి నిర్ణయిస్తుంది. భవిష్యత్తుకి 2 తలుపులున్నాయి. ఒకటి దాని వెనుక విధ్వంసం ఉంది, ఇంకోటి దాని వెనుక బ్రతికే అవకాశం ఉంది. తేడా ఏంటంటే బ్రతికే తలుపుని ప్రకృతి తెరవదు, మనమే తెరుచుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.